See, I know that with the people who believe astrology very much, they think that it is a proven science, but it is not. సో ఈ ప్లానెట్ ఇక్కడ ఉన్న వాళ్ళు గతంలో ఇలాంటి పనులు చేశారు. 7th house లో శని ఉండటం వల్ల యు మైట్ గెట్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ వర్జిన్. ఆడవాళ్ళకి సన్ ఇన్ 7th house ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ పార్ట్నర్ వచ్చే పార్ట్నర్ కి మోర్ దాన్ వన్ పార్ట్నర్ ఉండేది. సో ద 27 నక్షత్రాస్ వి సీ ఇన్ ద స్కై, దోస్ ఆర్ ద 27 వైఫ్స్ ఆఫ్ మూన్ అన్నమాట. కుజదోషం ఈజ్ అ వెరీ వెరీ బిగ్ మార్కెట్. కొంతమంది దీని మీద కోట్ల టర్న్ ఓవర్ చేసే వ్యాపారాన్ని చేస్తారు. పార్ట్నర్ తో ఈగో ఇష్యూస్, బ్యాటిల్స్, క్లాషెస్ రావటము. ఈ ప్లేస్మెంట్స్ లో ఎక్కడ మార్స్ ఉన్నా గానీ దాన్ని కుజదోషం అంటారు. అండ్ ఇంకో రూమర్ ఉంది ఏంటి, కుజదోషం ఉండంగానే పార్ట్నర్ చనిపోతారు. కుజదోషం వల్ల మీ అమ్మాయి చనిపోతుంది అనగానే వీళ్ళు భయపడి వచ్చేస్తున్నారు. ఓకే, కానీ ఎందుకు చనిపోతుందో అక్కడ అడగండి. మనం పుట్టే టైంకి ఈస్టర్న్ హరైజన్ లో జోడియాక్ సైన్స్ అనేవి రైజింగ్ అవుతూ ఉంటాయి. రియాలిటీ మారిపోతుంది, లైఫ్ సర్కమ్స్టాన్సెస్ మారిపోతే, బిహేవియర్ ప్యాటర్న్ మారిపోతుంది. బ్యాంక్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా అండి, తెలియకుండానే ఐ బికేమ్ ఎ డాక్టర్, తెలియకుండానే ఐ వెంట్ ఇన్ టు ఆర్మీ అంటారు. అందుకే కుంభరాశి వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే దే విల్ బి కన్సల్టింగ్ ఫర్మ్స్ లో ఉంటారు, బిజినెస్ ఫర్మ్స్ లో ఉంటారు. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోరా లిజనర్స్, దిస్ ఇస్ నాని. అందరూ ఎలా ఉన్నారు? కోఇన్సిడెంటల్లీ మనం ఇది శివరాత్రి రోజు ఈ ఇంట్రో రికార్డ్ చేస్తున్నా అండ్ శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నాం. అయితే లైఫ్లో ప్రతి విషయాన్ని నేను 2 యాంగిల్స్లో చూస్తా, లాజికల్గా అండ్ సైకలాజికల్గా. పెళ్ళి అనే ఆస్పెక్ట్ని ఇంతవరకు మన మ్యాట్రిమోనీ యాప్లో లాజికల్ సైడ్ కవర్ చేస్తున్నాం. మన పాడ్కాస్ట్తో సైకలాజికల్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నౌ వీఆర్ లుకింగ్ ఎట్ మ్యారేజ్ ఫ్రమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్. అదేనండి ఆస్ట్రలాజికల్. నాకు ఆస్ట్రాలజీలో ఆల్మోస్ట్ జీరో నాలెడ్జ్. రికార్డింగ్ అయినప్పుడు నేను ఒక స్కూల్ స్టూడెంట్ లాగా ఓపెన్ మైండ్తో పాడులో కూర్చున్నాను. ఐ హోప్ యూ డూ ద సేమ్. లెట్స్ సీ వేర్ దిస్ ఆస్ట్రాలజీ సిరీస్ టేక్స్ ఆల్ ఆఫ్ అస్. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి టోటల్ అరౌండ్ 3,50,000 యూనిక్ వ్యూవర్స్ ఉన్నారండి. అందులో కేవలం 6,000 మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు మా టీంకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో అండి. హాయ్ సంతోష్, నైస్ టు మీట్ యూ. యా, ఇట్స్ సో వియర్డ్ అనాలో లేకపోతే క్వైట్ ఏ కోఇన్సిడెన్స్ అనాలో. మీ నేమ్ సంతోష్, నా నేమ్ సంతోష్. యాక్చువల్లీ నాది ప్రిటీ లాంగ్ నేమ్, సాయి సంతోష్ మహర్షి నా కంప్లీట్ నేమ్. ఓ ఓకే ఓకే. సాయి వచ్చి మా బామ్మ సాయి భక్తురాలు, సాయిబాబా భక్తురాలు, మా తాతేమో సంతోషి మాత భక్తురాలు. అలా అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పెట్టుకుని వెళ్ళారు అనమాట. ఓ అవునా, ఓకే. మే నో హౌ ఓల్డ్ ఆర్ యూ అండి? ఐఎమ్ రైట్ నౌ 35, 91 ఓకే. born, 91 December. ఆర్ యూ మ్యారీడ్? Yes అండి, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ అ కిడ్. సూపర్ అండి. ఓ వావ్, దట్స్ నైస్. సో యు ఆర్ ద ప్రిటీ ఓల్డ్ కదా. అస్సలు కాదు, అస్సలు కాదు. మీరు అసలు 35 లానే లేరు, టు బీ ఆనెస్ట్. ఇక్కడ 2 న్యూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వీడియో పాడ్కాస్ట్ మీతోనే చేస్తున్నాం. ఐఎమ్ ఓకే. గ్లాడ్ యాక్చువల్లీ. యా, సో పెళ్ళైపోయింది అన్నాం కదా, ఇంకా సంబంధాలు లేవు రాలండి. సో సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, పెళ్ళి కాకుండా మేము ఇంతకుముందు హ్యాపీ కపుల్స్ని ఇంటర్వ్యూస్ చేసాం, సింగిల్స్, డివోర్స్డ్ ఇండివిజువల్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇదొక కొత్త కేటగిరీలో ఫస్ట్ మీరే. ఐఎమ్ యాక్చువల్లీ గ్లాడ్. సో మీరు ఇది కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా. This ఎగ్జాక్ట్లీ kind అండి. of, yeah. యా, So because you have to explore all the categories. exactly అండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కీ పిల్లర్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో దేర్ కిడ్స్ కేర్ అబౌట్. మిమ్మల్ని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసా అండి. ఐ saw one of your Instagram reel. I thought that you were bringing a unique perspective in the astrology part, especially related to marriages and all. అందరూ జనరల్లీ భయపడతారు, కానీ మీరు అందరికీ బూస్ట్ ఇస్తున్నారనమాట. అది నాకు చాలా నచ్చింది. అలా మిమ్మల్ని ఫాలో అవుతూ అవుతూ ఆల్మోస్ట్ మంత్ తర్వాత వీఆర్ లైక్, నేను చాలా చక్కగా అనిపిస్తున్నారు, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. పాడ్కాస్ట్ పెట్టి 2 years తర్వాత ఫస్ట్ టైం మాకు ఒక ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీతో మాట్లాడాలనిపించింది. Oh, nice. I'm glad. యా, సో ఐల్ స్టార్ట్ విత్ వెరీ బేసిక్స్ అండి. మోస్ట్ ఆఫ్ అవర్ లిసనర్స్ ఆర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ హూ ఆర్ ఇంటూ యాక్చువల్ సైన్స్. Yeah. So do my clients and yeah, even my So do clients you. are most of them. Yeah. మీరు కూడా టెక్కే కదా, మీరు కూడా నేను టెక్లోనే tech వర్క్ అండి. చేస్తారు. Yeah. I have like almost 12 years of career.
I'm also in IT only. So there in Hyderabad also I worked in Jetpack. Later I moved here. Now again I am planning to move back. So let's see how things happen. యా మొన్న ఫోన్ కాల్‌లో చెప్పారు. సో, మన ఇంజినీర్స్‌కి లేకపోతే ఎడ్యుకేటెడ్ ఇండివిడ్యువల్స్‌కి అర్థమైనట్టు కొంచెం ఆస్ట్రాలజీ గురించి అసలు వాట్ ఈజ్ ఆస్ట్రాలజీ? సో టు స్టార్ట్ విత్ అండి, ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ప్రూవెన్ సైన్స్. సో ఓకే. ఫస్ట్ మనం అక్కడ ఆ ఇల్యూజన్ ని బ్రేక్ చేసేద్దాం. ఎందుకంటే చాలా మంది టిపికల్ గా I know that with the people who believe astrology very much, they think that it is a proven science, but it is not. ఏంటంటే we only know that sun and moon change our day, change our moods, because ఎప్పుడైనా మనం మూన్ ని చూసినప్పుడు how moon reflects our mind. ఎప్పుడైనా మన సముద్రం దగ్గర పౌర్ణమి రోజు మూన్ చూడంగానే we feel very ఆటోమేటిక్ గా ఒక బ్లిస్ వచ్చేస్తుంది హార్ట్ లో. So we know that moon some or the other way it reflects the tidal waves and everything. Sun is life source for earth. ఇంతవరకే ఆస్ట్రాలజీ. మిగతాదంతా ఏంటి అంటే ఇట్స్ అ ప్యాటర్న్ సైన్స్. ఫస్ట్ మన భృగు మహర్షి గాని, ఆ తర్వాత పరాశర మహర్షి గాని, ఆ తర్వాత దర్ ఆర్ సో మెనీ యోగులు, మహర్షులు, జెమిని ఆస్ట్రాలజీ అని, భృగునందినాడి అని, ఇలా ఏంటి అంటే దే అబ్జర్వ్ ద ప్యాటర్న్. అంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఆకాశంలో ఏ గ్రహం ఎక్కడుంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఎక్కడ ఉంది, ఇట్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్. వాటి ఎనర్జీ మనుషుల బిహేవియర్ పట్ల, మనుషుల యొక్క లైఫ్ పట్ల ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తోంది అనేది ఒక ప్యాటర్న్ కింద వాళ్ళు అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. పరాశర మహర్షి గాని, భృగు మహర్షి గాని, వ్యాసుడు గాని, వీళ్ళందరూ ఏంటంటే అలా ప్యాటర్న్ లాగా డిటెక్ట్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఒక నోటెడ్స్ లో రాశారు. బేస్డ్ ఆన్ వాట్ దేర్ రీసెర్చ్ ఈజ్, వాళ్ళ రీసెర్చ్ యొక్క అవుట్కమ్ అంతా వాళ్ళు బుక్స్ లో రాశారు. సో దట్ ఈస్ హౌ ఆస్ట్రాలజీ ఈస్ గెటింగ్ క్యారీ ఫార్వర్డెడ్ అనమాట. అట్లా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ మొదలైంది విత్ ప్యాటర్న్. ఓకే, ఆ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే, మీరు ఇందాక అన్నారు పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్, చాలా మంది భయపెడుతున్నారు. బికాస్ సమ్వేర్ ఏమైంది అంటే ఆస్ట్రాలజీ డౌన్ ద లేన్ ఇట్ వాస్ మెంట్ టు బి అ జిపిఎస్ మ్యాప్. అంటే వెన్ యువర్ లైఫ్ ఇస్ స్టక్ సమ్వేర్, ఎటు వెళ్ళొచ్చు, ఎటు వెళ్ళాలి అనేది చెప్పే ఒక మ్యాప్ లాగా ఒక ఆస్ట్రాలజీని, ఆ ప్యాటర్న్, ఓకే ఈ ప్లానెట్ ఇక్కడ వచ్చినప్పుడు గతంలో ఇలాంటివి జరిగాయి, సో నీ లైఫ్ లో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది, సో ఈ ప్లానెట్ ఇక్కడ ఉన్న వాళ్ళు గతంలో ఇలాంటి పనులు చేశారు, సో యూ మైట్ ఆల్సో మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అని చెప్పే ప్యాటర్న్ సైన్స్ ఆస్ట్రాలజీ. సో అది ఏమైందంటే కాలక్రమేణా వస్తూ సేమ్ అప్పుడు ఒక 300 ఇయర్స్, 400 ఇయర్స్, 500 ఇయర్స్ యొక్క ఐడియాలజీనే ఇప్పటికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దట్ ఈస్ వేర్ ఇప్పుడు పీపుల్ దాన్ని రిలేట్ అవ్వలేకపోతున్నారు అనమాట. సో జస్ట్ ఇప్పుడు మోడర్న్ ఆస్ట్రాలజీ ఏమైంది అంటే, ఆ సేమ్ మన పరాశర మహర్షి ఏం రాశారో, భృగునందినాడిలో ఏం చేశారో, దాన్ని ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఇప్పుడున్న సొసైటీ స్ట్రక్చర్ ప్రకారం దాన్ని ఇంప్లై చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒకటే సెంటెన్స్ మనం డిఫరెంట్ గా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ పరాశర మహర్షి ఆయన పరాశర హోరా శాస్త్రాలో 7th హౌస్ లో శని ఉండటం వల్ల యు మైట్ గెట్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ వర్జిన్ ఈక్వల్ టు ప్రాస్టిట్యూట్ అన్న పదజాలంతో రాస్తారు ఆయన అప్పట్లో. సో అప్పట్లో ఆ పదజాలం అనేది చాలా కామన్. సో ఇప్పుడు ఇంప్లై చేసుకుంటే దాన్ని ఎట్లా అంటే, యూ మైట్ గెట్ ఎ పార్ట్నర్ హూ ఈజ్ అన్కన్వెన్షనల్, హూ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ డివోర్స్డ్. సో అలాంటి పార్ట్నర్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం అనమాట. సో అది ఏంటి అంటే, అలా కమ్యూనికేట్ చేసే వాళ్ళు తక్కువ అయిపోవడం వల్ల ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్, ఏంటి ఇది అని సరిగ్గా అర్థం కాక. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒక్కసారి దాని గురించి చెప్తారా? ఈ అన్కన్వెన్షనల్ పార్ట్నర్కి జాతకానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది కదా, దాని గురించి కొంచెం చెప్తారా? యూజువల్ గా మన ఆస్ట్రాలజీలో మనకి మన బర్త్ చార్ట్ లో 12 హౌసెస్ ఉంటాయి, 12 భావాలు ఉంటాయి. ఒక్కో భావం ఒక్కొక్క లైఫ్ ఆస్పెక్ట్ ని డిజైన్ చేయబడింది, ఒక్కొక్క లైఫ్ ఆస్పెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లైక్ వెన్ యూ హ్యావ్ యువర్ బర్త్ చార్ట్, యూ హ్యావ్ 12 హౌసెస్. ఫస్ట్ హౌస్ ఈజ్ యూ, వేర్ యువర్ జర్నీ స్టార్ట్స్. మీ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హౌస్ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ. పెళ్లి కాకముందు మీ మదర్, ఫాదర్, మీరు, మీ వెల్త్, మీ ఫిక్స్డ్ ఎసెట్స్, ఇవన్నీ సెకండ్ హౌస్ చెప్తుంది. థర్డ్ హౌస్ టెల్స్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్. అంటే సెకండ్ హౌస్ మీ నోట్లోంచి వచ్చే పదాలని చెప్తే, థర్డ్ హౌస్ ఆ పదాలు మనుషులు ఎలా అర్థం చేసుకుంటారో చెప్తుంది. ఫోర్త్ హౌస్ టెల్స్ యువర్ హోమ్ ఎన్విరాన్మెంట్, హోమ్ పీస్, యువర్ మదర్.
అండ్ ఎవ్రీథింగ్ యువర్ హార్ట్ బాడీ పార్ట్ లో చూసుకుంటే టెల్స్ అబౌట్ ఫోర్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ ఈజ్ యువర్ చిల్డ్రన్, మీ మంత్రస్థానం, మీ పూర్వజన్మ పుణ్యాలు, యువర్ ఇంటిమసీ లెవెల్స్ విత్ యువర్ వైఫ్, ఇవన్నీ ఫిఫ్త్ హౌస్ చెప్తుంది. ఓకే, యువర్ బిజినెస్ రిలేటెడ్ బ్రెయిన్. అండ్ సిక్స్త్ హౌస్ టెల్స్ అబౌట్ డైలీ రొటీన్స్ అనమాట, అబ్స్టకిల్స్, కాంపిటీషన్, డిసీజెస్, ఎనిమీస్. దీస్ ఆల్ అంటే శత్రువులు అని అప్పుడు అన్నారు, ఇప్పుడు శత్రువులు ఆర్ కాంపిటీషన్. ఇన్ యువర్ ఆఫీస్, మీరు ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ పాలిటిక్స్, సో బయట ఉంటే హిడెన్ ఎనిమీస్ అరౌండ్ యూ, నథింగ్ బట్ కాంపిటీషన్. సెవెంత్ హౌస్ టెల్స్ అబౌట్ పార్ట్నర్షిప్స్ అనమాట. పార్ట్నర్షిప్స్, యువర్ మ్యారిటల్ లైఫ్, లాంగివిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ మ్యారేజ్. సో దట్ ఇన్ దట్ సెవెంత్ హౌస్ లో ఉన్న ప్లానెట్ బట్టి మన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సెవెంత్ హౌస్ లో వెన్ యూ హ్యావ్ ప్లానెట్ లైక్ సన్, న్యాచురల్ గా ఏంటి అంటే సన్ ఈజ్ అ వెరీ డామినెంట్ ప్లానెట్. మన సోలార్ సిస్టమ్ లో చూసుకున్న సూర్యుడు చుట్టూనే అన్ని గ్రహాలు తిరుగుతాయి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో వెన్ యూ హ్యావ్ సన్ ఇన్ సెవెంత్ హౌస్, యువర్ పార్ట్నర్ మైట్ డిమాండ్ దట్ లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యూ. ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్ ని, ఆ డామినెన్స్ ని కన్వే చేస్తుంది. సో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సన్ ఇన్ సెవెంత్ హౌస్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ పార్ట్నర్, వచ్చే పార్ట్నర్ కి మోర్ దాన్ వన్ పార్ట్నర్ ఉండేటట్టు, దే ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు అఫైర్స్. ఓకే. సో అలా చెప్పారు, లైక్ బికాస్ అంటే కింగ్ హ్యాస్ ఎడిక్షన్స్, కింగ్ హ్యాస్ మెనీ క్వీన్స్. సో ఒక ఫీమేల్ చాట్ లో సన్ సెవెంత్ హౌస్ లో ఉన్నప్పుడు టెక్నికలీ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్, ఐ మీన్ వేరే వేరే టోటాలిటీ ఆఫ్ ది చాట్ చూస్తాము, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద బేసిక్ పిక్చర్ అనమాట. ఉన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ దట్, అందుకే అలాంటప్పుడు ఏంటంటే సన్ సెవెంత్ హౌస్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్తారు. సో మూన్ సెవెంత్ హౌస్ కి వచ్చేటప్పటికి మూన్ ఈజ్ అ వెరీ నర్చరింగ్ ప్లానెట్, మదర్లీ ప్లానెట్ అనమాట. సో ద పార్ట్నర్ యూ గెట్ విల్ బి వెరీ ఎమోషనల్. 27 days లో 27 days ఒకలాగా ఉంటారు, మూడీ అండ్ ఆల్సో వెరీ లస్టీ, బికాస్ మన ఆస్ట్రాలజీలో స్టోరీస్ ప్రకారం చూస్తే మూన్ హ్యాస్ 27 వైఫ్స్. సో ద 27 నక్షత్రాస్ వి సీ ఇన్ ద స్కై, దోస్ ఆర్ ద 27 వైఫ్స్ ఆఫ్ మూన్ అన్నమాట. ఓకే. ఓకే. Yeah. So moon is technically a lusty planet. So you have a very romantic partner, very moody partner, and also very charismatic partner. He has that glow, natural గా చూడంగానే మనకి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది కదా. దట్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్ యూ సీ వెన్ మూన్ ఈజ్ ఇన్ సెవెంత్ హౌస్. అలాగే కుజుడు అంటే మార్స్. దీన్ని ఇప్పుడు ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు కుజుడు సెవెంత్ హౌస్ లో, మార్స్ సెవెంత్ హౌస్ లో ఉంటే కుజ దోషం అంటారు. మీరు అది వినే ఉంటారు, కుజ దోషం అంటే ఏంటి, కుజ దోషం. సో దాని వల్ల మ్యారేజెస్, సొసైటీలో బ్యాక్ ఎండ్ లో కుజ దోషం ఈజ్ అ వెరీ వెరీ బిగ్ మార్కెట్. లైక్ అంటే కొంతమంది దీని మీద కొన్ని లక్షలు కోట్ల టర్న్ ఓవర్ చేసే వ్యాపారాన్ని చేస్తున్నారు దీని చుట్టూ. సో ఇదేం, ఇట్స్ సింపుల్ అండి. మార్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ డామినెన్స్ ఉంటుంది. ఈజ్ అ వెరీ అగ్రెసివ్ అండ్ ఇంపల్సివ్ ప్లానెట్ అన్నమాట, మార్స్ బై నేచర్. సో కుజుడు అనేవాడు సెవెంత్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఐదర్ పార్ట్నర్ డామినెంట్ గా ఉండటం, వచ్చే పార్ట్నర్, లేదా మనము డామినెంట్ గా మనం బై నేచర్ డామినెంట్ గా ఉండి పార్ట్నర్ తో ఈగో ఇష్యూస్, బ్యాటిల్స్, క్లాషెస్ రావటము, దాని వల్ల మ్యారేజెస్ బ్రేక్ అవ్వటము జరుగుతాయి అనమాట. సో దీన్ని కుజదోషం అంటారు. సో దీనికి చాలా మంది రెమెడీస్ చెప్తారు, అక్కడ చేయించుకోమంటారు, ఇక్కడ చేయించుకోమంటారు, చేయించుకుంటే వర్కౌట్. బికాస్ ఇన్ 100 చార్ట్స్ నేను చూస్తే 99 చార్ట్స్ లో ఆ రెమెడీస్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఓకే. ఓన్లీ ప్రాక్టికల్ రెమెడీస్ వర్క్ అన్నమాట. సో అండర్స్టాండింగ్ వాట్ దట్ మార్షియన్ ఎనర్జీ ఇస్, దట్ డామినెన్స్ ఇస్, సో దాని మీద వర్కౌట్ చేయడం. యూజువల్ గా పార్ట్నర్ కి కుజదోషం అంటే, మనకి కుజదోషం ఉన్నప్పుడు పార్ట్నర్ డామినెంట్ గా వచ్చినప్పుడు ఒకసారి అతని చాట్ చూసి అతనికి కూడా కుజదోషం ఉందనుకోండి, then we connect the dot. Okay, make him go to the gym, ask him to spend his energy, ఎందుకంటే they have very very high energy levels అన్నమాట కుజదోషం ఉన్నప్పుడు. న్యాచురల్ గా లైక్ వెన్ యూ హ్యావ్ ఎ పప్పీ ఎట్ హోమ్, షిట్జూ ఉందనుకోండి, అటు ఇటు నడవంగానే అలసిపోతుంది, పడుకుని పోతుంది. బట్ వెన్ యూ హ్యావ్ ఎ జర్మన్ షెపర్డ్ రాట్ వీలర్, దే నీడ్ 2 hours ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఒక 2 hours కాన్స్టెంట్ గా వాటికి ఆ ఎనర్జీ డ్రైన్ అవుట్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో గోలగోలు చేస్తాయి. కుజదోషం ఉన్న వాళ్ళది సేమ్ కాన్సెప్ట్, దే హ్యావ్ టు డ్రైన్ దేర్ ఎనర్జీ అన్నమాట. మరి దాన్ని దోషం అని ఎందుకు అంటున్నారండి? వాట్ డస్ యాక్చువల్లీ దోషం మీన్? ఇట్స్ యాక్చువల్లీ నాట్ దోష అండి. కుజ దోషం అనేది అంటే ఇదివరకు మన చాట్ లో ఏంటి అంటే విచ్ ఈస్ అగైన్స్ ద ప్యాటర్న్ ఈస్ కాల్డ్ దోషం. అగైన్స్ట్ వాట్ ప్యాటర్న్ అండి? ద రెగ్యులర్ ప్యాటర్న్.
ఓహ్! ఓకే. రెగ్యులర్ మ్యారిటల్ లైఫ్ లో కాకుండా ఇప్పుడు సపోజ్ మీరు ఒక వేరే ఇంట్లో చూసారు. ఆ కపుల్ కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? యూ ఇంప్లై ఏ బ్యాడ్ వర్డ్ ఆన్ ఇట్. శాపమనో, దోషమనో, కర్సనో ఏదో ఒకటి అడ్రెస్ చేయాలి కదా! ఆ బ్యాడ్ థింగ్‌ని. అర్థమైందండి. సో, యాక్చువల్లీ ఆ రూట్ కాజ్ వదిలేసారు. కుజుడి వల్ల వచ్చిన సమస్యని దోషం కింద ఇంప్లై చేశారు. హ్మ్. ఓకే. జస్ట్ టు గెట్ ఎ ఓకే. క్లియర్ పిక్చర్ అంటే జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పటానికి. సో, ఈ అబ్బాయికి కుజ దోషం ఉందమ్మా. దీనివల్ల ఈ సమస్య వస్తుంది అని చెప్పాలి గదా! జస్ట్ ఈ అబ్బాయికి కుజుడు ఉన్నాడమ్మా. దీనివల్ల ఈ సమస్య వస్తుందంటే కుజుడు వల్ల సమస్య ఎందుకు వస్తుంది అని అంటారు. సో, కుజ దోషం అని యాడ్ చేస్తే ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ కాషన్ లాగా. వెన్ యూ సే దోషం ఇట్ ఈస్ కాషన్. సర్పదోషం కాషన్. కుజ దోషం కాషన్. సో, అట్లా. కుజ దోషానికి ఓన్లీ సెవెంత్ హౌస్ కాదు. కుజుడు సెవెంత్ హౌస్ లో ఉన్న మార్స్ సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్, 12థ్ హౌస్, ఫస్ట్ హౌస్ అండ్ ఫోర్త్ హౌస్. దీస్ ఆర్ ద ప్లేస్‌మెంట్స్ అన్నమాట. ఈ ప్లేస్‌మెంట్స్‌లో ఎక్కడ మార్స్ ఉన్నా గాని దాన్ని కుజ దోషం అంటారు. ఇవన్నీ ఓకే. ఏంటి అంటే ఐదర్ మన పర్సనల్ థింకింగ్‌ని అఫ్లిక్ట్ చేసే భావాలు, లేదా మన సెక్షువల్ ఎనర్జీని అఫ్లిక్ట్ చేసే భావాలన్నమాట. అండ్ ఇంకో రూమర్ ఉంది. ఏంటి కుజ దోషం ఉండంగానే పార్ట్నర్ చనిపోతారు. లేకపోతే పెళ్లి చేసుకున్న దాంట్లో ఒకళ్ళు చనిపోతారని. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్ప్రెడ్ ఔట్ రూమర్ మార్కెట్‌లో ఉన్నది. ఎందుకంటే నిన్న కన్సల్టేషన్ అయినప్పుడు కూడా వన్ ఈస్ 37 ఇయర్స్ ఓల్డ్ అండ్ ద అదర్ వన్ ఈస్ 39 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదని ఇప్పటికి పెళ్లి చేసుకోకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవట్లేదండి? ద ఓన్లీ రీజన్ ఏంటంటే అబ్బాయికి కుజ దోషం ఉంది. దానివల్ల పెళ్లి కాగానే అమ్మాయి చనిపోతుందని చెప్పారంట. సో దీస్ టూ గైస్ ఆఫ్టర్ సీయింగ్ మై రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్స్ ఎవర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. దే వాంట్ టు అండర్స్టాండ్ అసలు నేను ఎందుకు చనిపోతాను అని అమ్మాయి అడిగింది. దానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అన్నమాట. సో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు జెన్‌జీ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఈ ఈ తరం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంటే యూ కాంట్ సే సంథింగ్ ఇన్ సాంస్క్రిట్. ఎగ్జాక్ట్‌లీ. దెన్ ఆస్క్ దెమ్ అంటే అదేంటంటే నౌ పీపుల్ ఆర్ లైక్ ప్రతి దానికి లాజిక్ ఏంటి? చిన్న చిన్న సినిమాస్‌కే లాజిక్స్ అడుగుతున్నాం గదా మనం. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టికెట్ తీసుకొని ఎళ్ళే సినిమాస్‌కే మనం లాజిక్ అడుగుతున్నప్పుడు, ఒకడు స్క్రీన్ ముందుకొచ్చి, "అరే బాబు! కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఇలా అవుతుంది" అంటే యూ ఆర్ టాకింగ్ నాన్‌సెన్స్ అంటారు. యాహ్! సో దేర్ షుడ్ బి సమ్ లాజిక్ బిహైండ్ ఇట్ కదా! ఆ లాజిక్ ఏంటి? ఇప్పుడు తనకి ఆ అబ్బాయికి చార్ట్‌లో కుజుడు 8థ్ హౌస్‌లో ఉన్నాడు. అష్టమ భావం. ఓకే. అష్టమ భావం అంటే మన ఓవరాల్ లాంగివిటీ. యువర్ లాంగివిటీ టెల్స్ 8థ్ హౌస్ టెల్స్ అబౌట్ యువర్ లాంగివిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. యువర్ ఓకే. సెక్షువల్ ఎనర్జీ, యువర్ సీక్రెట్ అఫైర్స్. దీస్ ఆర్ ఆల్ అంటే సడన్ ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్, యాక్సిడెంట్స్ ఇవన్నీ 8థ్ హౌస్ చెప్తుంది. సో 8థ్ హౌస్ లో కుజుడు లాంటి ప్లానెట్ ఉన్నప్పుడు నేచురల్లీ దీస్ గైస్ విల్ బి వెరీ వెరీ ఎనర్జెటిక్. అంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది. చెరువులో 10 మంది ఎళ్తే 9 మంది దూకరు. ఒకడు దూకుతాడు. ఫస్ట్ దూకేవాడు ఒకడుంటాడు. వాళ్ళు ఈ కుజదోషం వాళ్ళు ఉంటారు. ఓహ్! ఓకే. సో బైక్ నడుపుతుంటారు. 10 మంది బైక్ నడుపుతుంటే ఒక్కడు మాత్రం ఇలా నడుపుతూ వెళ్తుంటాడు. దట్ గై హాస్ దిస్ మాస్ ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. ఓకే. Because they are very impulsive thinkers అన్నమాట. They don't know what they are doing actually most of the time because of their high energy levels. ఏదైనా వాళ్ళు ఎక్సైటింగ్ గా చేయాలి. ఆ ఎనర్జీ అంతా స్పెండ్ చేయాలి. సో దానికోసం వాళ్ళు ముందుకెళ్తుంటారు. ఇదివరకు ఏమయ్యేది? యుద్ధాలయ్యేవి, కొట్లాటలయ్యేవి, హంటింగ్‌కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు దిస్ గై యూజ్డ్ బిహైండ్ ద టైగర్స్ అండ్ లయన్స్. ఎక్కడో అక్కడ చనిపోయేవాడు. లేకపోతే ఏమయ్యేదంటే దిస్ గై యూజ్డ్ టు హావ్ వెరీ వెరీ హై సెక్షువల్ ఎనర్జీ. ఆ సెక్షువల్ ఎనర్జీ వల్ల ఏమయ్యేది అంటే వుమెన్ చాలా రెగ్యులర్ గా కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఇదివరకు ఇదివరకు మనకి హాస్పిటల్స్ ఇంత లేవు. అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. సో ఒక 10 మంది, 11 మంది పిల్లల తర్వాత ఎప్పుడో అప్పుడు ఆ వుమెన్ యూజ్డ్ టు డై. ఎగ్జాక్ట్‌లీ. ఒక యాక్సిడెంట్ వల్ల. సో దీని వల్ల ఏమొచ్చిందంటే ఆ అబ్బాయికి కుజ దోషం ఉంది చూసారా? ఆ అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని కుజుడొచ్చి చంపలేదు. 10 సార్లు పిల్లల్ని కంటున్నాం, 5 సార్లు పిల్లల్ని కంటున్నాం, 6 సార్లు పిల్లల్ని కంటున్నాం. లేకపోతే తిను సెక్స్‌ని రిజెక్ట్ చేసినప్పుడు బికాస్ హి కెనాట్ కంట్రోల్ హిస్ హై సెక్షువల్ డ్రైవ్. హి యూజ్డ్ టు గో ఫర్ అదర్ ఆప్షన్స్. ఆ తర్వాత ఇంటికొచ్చేవాడు. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వచ్చేవి. దానివల్ల చనిపోయేవాడు. వావ్! వావ్! సో దిస్ ఈస్ ద లాజిక్ అన్నమాట. ఈ రీజన్ చెప్పరెవరు. ఇప్పుడు అవి సొసైటీలో ఉన్నాయా? ఉన్నాయి. స్టిల్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే నౌ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫ్ అవేర్. మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ హై. సో ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది ఇప్పుడు. ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా స్టిల్ కన్సీవింగ్ వల్ల వుమెన్ చనిపోతున్నారా అంటే ప్రాబబ్లీ యెస్. కానీ ద పర్సెంటేజ్ హాస్ డిక్రీజ్డ్ ఎ లాట్ కదా. సో ఇప్పుడు దాన్ని రూల్ అవుట్ చేయొచ్చు. నేను రూల్ అవుట్ చేయాలి. నేను నిన్న అందుకే చెప్పా. మీ మదర్ ఫాదర్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తున్నారా అంటే యెస్ వెళ్తున్నారు అని చెప్పారు. ఆస్క్ హిమ్ వై. కుజదోషం వల్ల మీ అమ్మాయి చనిపోతుంది అనగానే వీళ్ళు భయపడి వచ్చేస్తున్నారు. ఓకే. కానీ ఎందుకు చనిపోతుందో అక్కడ అడగండి. దెన్ హీ విల్ టెల్ ద రీజన్. వన్స్ హీ టెల్స్ ద రీజన్ యూ ఫీల్ ఇట్ వెరీ ఇల్లాజికల్. మీరు రీజన్ అడగక పెళ్లిని డిలే చేసుకుంటున్నారు అని చెప్పారు.
వావ్! ఏమన్నారండి వాళ్ళు? విన్నారా? నేను చెప్పాను. అంటే ఐ హావ్ నో ప్రాబ్లమ్ కన్విన్సింగ్ యువర్ పేరెంట్స్ అండి. బికాజ్ వాళ్ళిద్దరి చాట్స్‌లో ఇప్పుడు 36 పాయింట్స్ ఉంటాయి మనకి. కూటాస్ ఉంటాయి. వర్ణ, వైశ్య, ఘన, భకుట, నాడి ఇలా సెపరేట్ కింద 36 పాయింట్స్ కింద ఏస్తామనమాట. దాంట్లో మినిమమ్ 18 కలవాలి. దెన్ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్ అని. ఇప్పుడు ఇన్ని రోజులు అలాగే చేశారు. ఆ 18 కొంచెం పాయింట్స్ కలిసాయి. హా! అది మాకు తెలిసిన బేసిక్ ఏంటి అనంటే, అట్‌లీస్ట్ 18 దాటాలి అని అంటారు కదా! 18 అయినా ఉండాలి అని అంటారు కదా! అంతవరకే తెలుసు. మమ్మల్ని అందరిని కొంచెం ఎడ్యుకేట్ చేస్తారా 36 మీద? అసలది ట్రాష్ అండి. ఓహ్! ట్రాష్. పాయింట్స్‌లో దట్స్ కంప్లీట్‌లీ ట్రాష్. అంటే ఇవి అప్పుడు వర్కౌట్ అయినాయి. ఎందుకు అంటే అప్పుడు టెంపర్‌మెంట్ వాస్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు టెంపర్‌మెంట్ ఈస్ అన్ ఇష్యూ. ఎందుకు అప్పట్లో ఏంటి అంటే మదర్ గాని, ఫాదర్ గాని అప్పట్లో పీపుల్ యూజ్డ్ టు అడ్జస్ట్ ఎ లాట్. అంటే ఒకళ్ళకొకళ్ళకి ఎస్పెషల్లీ మన మదర్సే చూడండి. ఒక్కొక్కసారి చాలా సిట్యుయేషన్స్‌లో చాలా మందికి ఫాదర్స్ డామినేటెడ్ ఉన్నా, లేకపోతే రోజు తాగొస్తున్నా, ఆర్ ఫినాన్షియల్‌గా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, లైఫ్‌లో స్ట్రగుల్ అవుతున్నా వాళ్ళకి ఒకటే ఒక ఆప్షన్ కలిసుండాలి. ఏదైనా కలిసి సార్ట్ ఔట్ జేసుకోవాలి. ఇప్పుడు థింకింగ్ ఎలా అయిపోయిందంటే, నీ వల్ల నేనెందుకు పడాలి? యువర్ లైఫ్ ఈస్ బికమింగ్ హెల్. బట్ వై షుడ్ ఐ ఆల్సో వాక్ ఇంటూ ద సేమ్ హెల్ విత్ యూ? అది ఇప్పుడు ఆలోచన విధానం అయిపోయింది. సో టెంపర్‌మెంట్ బికాస్ రైట్ నౌ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఆర్ యాక్చువల్లీ డామినేటింగ్ అవర్ బ్రెయిన్ ఎ లాట్. అప్పుడు మన మదర్స్‌కి వాళ్ళకి ఎక్స్‌టర్నల్ సొసైటీ లేదు. చుట్టాలు, మొగుడు, పిల్లలు, ఇల్లు అంతే. ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్. విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అది డినయల్ కాదు. బట్ చేంజ్ ఆఫ్ సొసైటీతో పాటు మారుతూ ఉండాలి కదా! ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ గూడా. సో ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్ ఉంది. ఇండిపెండెంట్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ఫ్రెండ్ సర్కిల్, సొసైటీ, ఇండిపెండెన్సీ. సో అప్పుడు ఏంటంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కష్టాలు పడటానికి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళ లైఫ్ రూయిన్ చేసుకోవడానికి దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ జస్ట్ సింప్లీ వాకింగ్ అవే అన్నమాట. సో ముందే చాట్ చూసినప్పుడు, ఇద్దరు చాట్స్ చూసినప్పుడు నౌ 18 పాయింట్స్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్. ఎందుకంటే 33 ఇప్పుడు నిన్న నేను చూసిన చాట్ 36లో 33.5 కలిసాయి వాళ్ళిద్దరికి. ఓహ్! ఓకే. దట్స్ నైస్. బట్ ఓకే. వన్ ఓకే. ఈస్ 40 అండ్ వన్ ఈస్ 37. దే ఆర్ స్టిల్ నాట్ గెటింగ్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ దిస్ కుజదోషం. అంటే కుజదోషం ఆపట్లేదు. కుజదోషం అని చెప్పి ఆ యొక్క ఆస్ట్రాలజర్ వాళ్ళ పేరెంట్స్ మైండ్ ని చాలా బలంగా ఆపి పెళ్లిని ఆపుతున్నాడు. ఓకే. వన్స్ అంటే మన పేరెంట్స్ కూడా ఎలా అంటే ఈ పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయి చనిపోతుంది. సింగిల్ లైన్ క్లోజ్. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోలేరు. కరెక్టే అండి. కరెక్టే. యాహ్! సో పెళ్లి చేసుకోకపోతే బతుకుతుందా? 200 ఇయర్స్ బతుకుతుందా? రూల్ ఉందా? లేదు. సేమ్ చావు అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్ తో పెళ్లి చేసుకుంటే జస్ట్ ఇన్ కేస్ అమ్మాయికి ఏదో ఒక అన్ఫార్చునేట్ మూవ్‌మెంట్ వల్ల ఇట్స్ జస్ట్ సేయింగ్ అన్నమాట. అన్ఫార్చునేట్ మూవ్‌మెంట్ వల్ల ఏమన్నా జరిగిందంటే ఆటోమేటిక్‌గా అబ్బాయినే అంటారు. ఎగ్జాక్ట్‌లీ. మేము చెప్పాము ఆ అబ్బాయి వల్ల పోయాడని. సో ఇప్పుడు ఏంటి అంటే దే బోత్ ఆర్ ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్ లో ఉన్నారన్నమాట. సో అవును. దానికంటే ఆస్ట్రాలజర్ ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లమ్ కి ఇది రీజన్. ఇది సొల్యూషన్ అని చెప్పుకుంటే బాగుండేది. ఆయన ప్రాబ్లమ్ ఒకటి చెప్పి వదిలేసాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సొసైటీలో అదే జన్ జరుగుతోంది. జనరల్లీ పరిహారాలు అని అంటారు గదండీ! పరిహారం చేయించండి అని అంటారు కదా! కుజ దోషం వీటికి. ఎస్పెషల్లీ మూలా నక్షత్రం అది వేరే టాపిక్ అండి? మూలా నక్షత్రం, కుజ దోషం ఒకటేనా అండి? నక్షత్రాలు కంప్లీట్‌లీ వేరే టాపిక్. అయితే అక్కడికి బట్ వెళ్ళే ముందు పెళ్లిలో నక్షత్రాలు మనం చూస్తాం గానీ, నక్షత్రాలు ఈస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్. నక్షత్రాలు కూడా కలవాలి పెళ్లిలో. ష్యూర్ అండి. అక్కడికి వెళ్ళే ముందు ఇప్పుడు ఈ 36 పాయింట్స్ అని అనుకున్నాం గదా! అది మీరు ట్రాష్ అన్నారు. కొంచెం అసలు ఆ 36 పాయింట్స్ అసలు చూసారు అనంటే ఏదో ఒక రీజన్ ఉంటది గదండీ! ఆ 36తో వచ్చారు అనంటే. అదే చెప్తున్నా. ఆ 36లో ద పాయింట్స్ ఆర్ మోస్ట్‌లీ దోస్ ఆర్ మీకది నేను స్క్రీన్ షేర్ చేస్తే చూపించొచ్చేమో ప్రాబబ్లీ. ష్యూర్. తప్పకుండా. యూ వాంట్ మీ టు షేర్ ద స్క్రీన్? ఆఫ్ కోర్స్. ప్లీజ్. సో వెన్ యూ సీ దిస్ ఈస్ హౌ బర్త్ చార్ట్స్ లుక్. నేను ఇందాక మీకు 12 హౌసెస్ చెప్పాను. ఓకే. సో దిస్ ఈస్ హిస్ లగ్న అన్నమాట. ఇక్కడి నుంచి కౌంట్ చేస్తాం. లగ్న. ఓకే. సో ఇది మన లగ్న చార్ట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది అబ్బాయి లగ్న చార్ట్ అనుకుందాం. ఈ ఇది అబ్బాయి లగ్న చార్ట్ ఓకే. అనుకుందాం. ఇది అమ్మాయి లగ్న చార్ట్. సో ఆహాహా! XX ఈస్ అవర్ బాయ్. XXX ఈస్ అవర్ గర్ల్. ఓకే. ఇంకా లగ్న చార్ట్ కావాలి అనంటే ఏ డీటెయిల్స్ బేసిక్ అండి. వి కావాలండి? జస్ట్ నీడ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్. ఈ జస్ట్ అంటే మనం ఎక్కడ ఈ డీటెయిల్స్ మనం యూజువల్ గా చూస్తాం. సో నేమ్ ఈజ్ ఓకే. జెండర్, డేట్, టైమ్ అండ్ లొకేషన్ వేర్ హి ఈస్ బోర్న్.
లొకేషన్ ఎందుకు అంటే మనకి టైమ్ జోన్స్ మారిపోయే కొద్దీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లో డిఫరెన్స్ వచ్చేటప్పటికి ప్లానెట్ డిగ్రీస్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో అవును. కరెక్టే. వెన్ డిగ్రీస్ చేంజ్ ద రిజల్ట్స్ చేంజ్. హుహుహుహుహు. ఓకే. సో అందుకని లొకేషన్ ఆఫ్ ది బర్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం కంపాటబిలిటీ, దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్ దట్ వి గైస్ ఆర్ ఫాలోయింగ్ టిల్ నౌ. హుహు. ఓకే. అండ్ దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇవి ద పార్ట్ ఆఫ్ వాట్ దే డిసైడ్. వర్ణ అంటే వర్క్. హౌ మీరు ఇక్కడ చూస్తే మూన్ అని ఉంది. మూన్ అంటే ఏంటి అంటే మన మనసు, మన ఆలోచన విధానం. ఇదివరకు ఓన్లీ చంద్రరాశి నుంచి చూసేవాళ్ళు. ఎందుకు అంటే ఇదివరకు జస్ట్ టెంపర్మెంట్స్ కలిస్తే చాలండి. లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయిపోతారులే, వాళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఉంటారులే అని చెప్పేసి ఎక్కువ చంద్రుడి నుంచి చూసేవాళ్ళు. అంటే మోర్ దాన్ 50% వీళ్ళ కంపాటబిలిటీ మ్యాచ్ అయితే ఇనఫ్, దే విల్ బి ఏబుల్ టు లివ్ నెక్స్ట్ 60 to 70 years హ్యాపీలీ అని డిసైడ్ అయ్యేవాళ్ళు. దే నెవర్ యూస్ టు కేర్ అబౌట్ లగ్న అన్నమాట. నాకు ఒక్కటే ఆశ్చర్యం, ఎక్కడ ఏది ఆశ్చర్యం వేసింది అంటే ఇప్పుడు చాలా మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్ గా లగ్నం అంటే ఏంటో తెలియదు. నాకు గూడా తెలీదండి. సో అంటే అందరూ ఏంటంటే నాది సింహరాశి అండి, నాది వృషభ రాశి అండి. అండ్ రాశి ఫలాల్లో కూడా చాలా ఘోరంగా రాశి బట్టి రిజల్ట్స్ ఇస్తారు. ఓకే. మీరు ఒక జనరల్ అంచనా కింద పోతాం. చంద్రుడు ఒక్కొక్క రాశిలో 2 రోజులు ఉంటాడు. 1½ to 2 డేస్ ఉంటాడండి. సో వి హావ్ 12 రాశిస్. అంటే 12 జోడియాక్ సైన్స్ ఉన్నాయి మనకి. స్టార్టింగ్ ఫ్రమ్ ఏరీస్ టు పైసెస్. అంటే మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాశులున్నాయి. ఒక్కొక్క రాశిలో చంద్రుడు సుమారుగా 1½ డే ఉంటాడు. కవరింగ్ 27 డేస్. 30 డేస్ ఆఫ్ ఎ ఓకే. మంత్. సో అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క రాశిలో ఎంతమంది పుట్టుంటారండి 2 రోజులు చంద్రుడు ఉన్నప్పుడు? రోజుకి అంటే భూమి మీద. సో ఒక్క రోజుకి ఎంతమంది పుడతారు? 1½ డేకి ఎంతమంది పుడతారు? సో ఇట్లా అంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మొన్న ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో మేషరాశి వాళ్ళందరూ నేను కొంతమందివి చూస్తుంటా. అసలు మేషరాశి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఉద్యోగాలు పోతాయి. అందరికీ వాళ్ళ పిల్లలు వదిలేస్తారు. మొగుళ్ళు వదిలేస్తారు. ఈ టైప్ లో చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2,00,000 మంది, 15,00,000 మంది, 20,00,000 మంది ఒక రోజులో పుడితే 20,00,000 మంది ఆన్ ఎ సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో దే గో త్రూ ట్రబుల్స్ అంటే దట్ ఈస్ ట్రాష్ అన్నమాట. మీ లగ్నం చూసుకోవాలి. లగ్నం అంటే ఏంటి అంటే ఎలా అయితే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మన చంద్ర రాశి అయినప్పుడు మనం పుట్టే టైంకి ఈస్టర్న్ హరైజన్ లో జోడియాక్ సైన్స్ అనేవి రైజింగ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ దెమ్ యాజ్ రైజింగ్ సైన్స్. వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ దాన్ని రైజింగ్ సైన్ అంటారు. మన వాళ్ళు అసెండెంట్ అంటారు, లగ్నం అంటారు. అందుకే మీరు పెళ్ళప్పుడు కూడా లగ్న పత్రిక అని అంటారు. కరెక్ట్ అండి. యాహ్! యూ ఆర్ రైట్. ఎప్పుడు ఆలోచించలేదు. యాహ్! సో ఆ 90 మినిట్స్ అంటే మనకేంటి అది ఈస్టర్న్ హరైజన్ లో రైజ్ అయ్యే అంటే మనం ఉన్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నుంచి ఈస్టర్న్ హరైజన్ లో ఆ టైం కి ఏ లగ్నం అయితే రైజ్ అవుతుందో దట్ విల్ బి ఆర్ అసెండెంట్ అన్నమాట. ఓకే. దట్ లగ్నం చేంజెస్ ఫర్ ఎవ్రీ 90 మినిట్స్. సో ఇప్పుడు చంద్రరాశి మీకు ఇంత పిక్చర్ చూపిస్తే లగ్నం మీకు ఇంత పిక్చర్ చూపిస్తుంది. లైక్ యు ఆర్ జస్ట్ జూమింగ్ ఇన్ ఇంటూ దేర్ లైఫ్ మోర్. ఓకే. అండ్ ఆ లగ్న డిగ్రీస్ బట్టి ప్లానెటరీ ప్లేస్మెంట్స్ బట్టి బికాస్ 90 ఒక 2 డేస్ లో ఉండే ప్లానెటరీ ప్లేస్మెంట్స్ వేరైపోతే 90 మినిట్స్ కి వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ చేంజెస్. జస్ట్ లైక్ యు ఆర్ అంతేలే. మనం బైనాక్యులర్ ఏసి వాళ్ళ లైఫ్ ని చూస్తున్నట్టు. యాహ్! ఇట్ గెట్స్ మోర్ యాక్యురేట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు దిస్ ఈస్ మెంటల్లీ హౌ దే డీల్ విత్ ద ఏరియా ఆఫ్ లైఫ్. ఇప్పుడు వర్ణ అని ఉంది. ఇక్కడ ఏరియా ఆఫ్ లైఫ్ వచ్చేసి వర్క్. ఓకే. ఇది సాంస్క్రిట్, ఇది ఇంగ్లీష్. ఓకే. లిటరల్ ట్రాన్స్‌లేషన్. పష్య అని ఉంది. ఇదేంటంటే డామినేట్. తారా డెస్టినీ అండ్ తారా ఈజ్ ఆల్సో ఆర్ నక్షత్రం. ఓకే. ఓకే. దిస్ ఈస్ యోని ఓకే. అండ్ మెంటాలిటీ. యోని హుహు. అంటే మెంటాలిటీ. ఇప్పుడు గ్రహ మైత్రి అంటే ఇప్పుడు సపోజ్ తనది సింహరాశి అయి ఉండొచ్చు. ఆ అబ్బాయిది మకర రాశి అయి ఉండొచ్చు. అప్పుడు ఏంటి అంటే గ్రహ మైత్రి ఉండదు. బికాస్ సింహరాశికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని. సూర్య అండ్ శని బోత్ ఆర్ అంటే ఆస్ట్రాలజికల్ గా వాళ్ళు ఒక ఎనిమీ ప్లానెట్స్. ఓకే. అండ్ దీని వెనకున్న తత్వం ఏంటి అంటే సూర్య రాశి అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ డామినెంట్ బై నేచర్. హుహు. ఇందాక హుహు. చెప్పా కదా, దే వాంట్ టు రూల్ దేర్ లైఫ్. దే ఆర్ వెరీ డామినెంట్. నా మాట వినాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే తత్వం ఉంటుంది. సో పీపుల్ అంటే ఎక్కువ కష్టపడరు. బికాస్ కింగ్ నెవర్ వాంట్స్ టు డూ హార్డ్ వర్క్. కింగ్ ఆల్వేస్ వాంట్స్ టు ఎంజాయ్ ద లైఫ్. సో సింహరాశి వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్ నో మ్యాటర్ వాట్. కాకపోతే ఎక్కువ కష్టపడకుండా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళు దానికి. అచ్చా! బట్ దానికి ఓకే. ట్రూ ఆపోజిట్ సాటర్న్ అన్నమాట. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు వచ్చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ దే ఆర్ వెరీ ప్రాక్టికల్ థింకర్స్ ఉంటారు. కష్టపడాలి, ఎదగాలి. పీపుల్ తో చాలా క్లోజ్ బై చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. వెరీ సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళ మెంటాలిటీకి వాళ్ళ మెంటాలిటీకి కలవదు. దాన్నే గ్రహ మైత్రి అంటారు అనమాట. ఓకే. చిన్న క్వెషన్ అండి.
ఇందులో ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయా అండి? ఎందుకంటే మా ఫాదర్‌ది సింహరాశే. అట్‌లీస్ట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ హి ఈస్ నథింగ్ బట్ డామినెంట్. వెరీ సాఫ్ట్. అక్కడ లగ్నం చూడాలి. అక్కడ లగ్నం చూడాలా? అచ్చా! సో లగ్నం లగ్నం చేంజెస్ ఎవ్రీథింగ్. ఇందాక మీకు అదే చెప్పా. దిస్ ఈస్ ట్రాష్ అని ఎందుకన్నాను అంటే, బికాస్ దిస్ ఈస్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ లగ్న. లగ్నం ఎలా చూస్తామండి? ఈస్ వాట్ మూన్ సైన్ ఏంటి అంటే, వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్తుంది. ఓకే. అంటే ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ దేర్, అంటే మీ మీ ఫాదర్ లోపల ఏమనుకుంటారు? ఇన్‌సైడ్ హిమ్ హి వాంట్స్ టు ఎంజాయ్ హిస్ లైఫ్. ఇన్‌సైడ్ హిమ్ హి క్రేవ్స్ ఫర్ రికగ్నిషన్. ఇన్‌సైడ్ హిమ్ హి వాంట్స్ టు ఎంజాయ్ ఎ రాయల్ లైఫ్. కానీ లైఫ్ పాత్ అనేది లగ్నం డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఆయనది సింహరాశి మకర లగ్నం అయిందని. దో హి వాంట్స్ టు ఎంజాయ్ హిస్ లైఫ్ యాస్ ఎ రాయల్ బీయింగ్, లైఫ్ ఆల్వేస్ పుట్స్ హిమ్ ఇంటూ దట్ జోన్ వేర్ హి హాస్ టు వర్క్ వెరీ హార్డ్ అన్నమాట. ఓకే. అయితే మా ఫాదర్‌ది మకర లగ్నం అయ్యుంటది. సో అక్కడ లగ్నం మారుతుందన్నమాట. సో లగ్నం బట్టి ఓకే. మెంటాలిటీ మారిపోతుంది. లైఫ్ సర్కమ్‌స్టాన్సెస్ మారిపోతాయి. బిహేవియర్ ప్యాటర్న్ మారిపోతుంది. బికాజ్ లైఫ్ ఏంటంటే అలాంటి ఈవెంట్స్ ఫోర్స్ చేస్తది ఆ మనిషి మీద. ఓకే. అంటే కొంతమంది అర్థమైంది. చూడండి, ఐ వాంటెడ్ టు బి ఫస్ట్ నుంచి నేను బ్యాంక్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా అండి. తెలియకుండానే ఐ బికేమ్ ఎ డాక్టర్. తెలియకుండానే ఐ వెంట్ ఇంటూ ఆర్మీ అంటారు. బికాజ్ ఏంటి అంటే ఆ లైఫ్ ఈవెంట్స్ అలా ఫోర్స్ చేస్తాయి దాని మీద, ఆయన మీద. ఆర్మీ వైపు ఓకే. అడుగులేసేటట్టు. ఓకే. గనాకు వెళ్ళే ముందు మీరొక మంచి పాయింట్ అన్నారండి. తెలియకుండానే అటువైపు అడుగులు వేస్తూ ఉంటాయి అని అన్నారు కదా! ఆ! ఆ! ఇప్పుడు నా లైఫ్ వచ్చేసి నాది కుంభరాశండి. ఓకే. నక్షత్రం శతభిష అంతవరకే తెలుసు నాకు. లగ్నం ఇదేది తెలీదు. కానీ చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. బట్ ఎందుకు టైం పట్టిందో తెలీదు. ఇట్ టుక్ 10 ఇయర్స్. యాహ్! మీకు మొన్న ఫోన్‌లో చెప్పినట్టు చాలామంది మన పాడ్‌కాస్ట్ వాళ్ళకి తెలుసు. రీసెంట్‌లీ ఐ మూవ్డ్ ఔట్ ఫ్రమ్ యూఎస్. 10 ఇయర్స్ ఉన్నా అక్కడ. 10 ఇయర్స్ ఉండి వచ్చేసా. అండ్ ఫైనల్లీ ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద పాత్ ఐ మెంట్ టు బీ ఇన్. ఇది ఈ కుంభరాశి, శతభిష ఇవన్నిటికి ఏమన్నా మీరు చెప్పగలరా ఇప్పుడు నేనున్న పాత్‌కి? అంటే కుంభరాశి అంటే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, దే ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ద సోషల్ నెట్వర్క్స్. ఓకే. సో ఓకే. కుంభరాశి ఈస్ న్యాచురల్ 11th ఆఫ్ అవర్ బర్త్ చార్ట్. మనం మేషన్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే యువర్ జోడియాక్ సైన్ ఈస్ 11. నంబర్ 11th జోడియాక్ సైన్ ఈస్ యువర్స్ కుంభరాశి, ఎక్వేరియస్. ఓకే. సో నంబర్ 11 జోడియాక్ సైన్ ఏంటి అంటే, దే ఆల్వేస్ వాంట్ టు బి అరౌండ్ పీపుల్. అరౌండ్ టు బి దే ఆర్ మెంట్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా సోషల్ నెట్వర్క్స్ చూడాలి అనుకుంటే 11th హౌస్ నుంచి చూస్తాం. నేచురల్ గాని ఎవరి బర్త్ చార్ట్ లో అయినా. కొంతమంది అంటారు నాకు ఫ్రెండ్స్ లేరండి ఫస్ట్ నుంచి. నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్‌షిప్ తక్కువే, ఎవరితో మాట్లాడను అంటారు. దోస్ గైస్ విల్ బి లైక్ దిస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈయనది ఇది లగ్నం అనుకుంటే ఇది 11వ భావం వస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ కేతు ఉన్నప్పుడు ఏంటంటే దిస్ గై విల్ బి నేచురల్లీ వెరీ మచ్ ఐసోలేటెడ్ అన్నమాట. హి డజంట్ లైక్ టు బి అరౌండ్ పీపుల్. సో ఓకే. ఈ 11వ భావం ఏంటి అంటే మన సోషల్ నెట్వర్కింగ్ చెప్తుంది. అండ్ నేచురల్ గా మీరు పుట్టిందే ఈ 11వ భావంలో. సో యువర్ మెంటాలిటీ మీరు ఎంత మందిలో ఉన్నా యూ ఆల్వేస్ లైక్ టు బి అరౌండ్ పీపుల్, టు బి అరౌండ్ సోషల్ నెట్వర్క్స్. ఎక్కువ సోషల్ నెట్వర్క్స్ చుట్టూ తిరగాలని, అంటే సొసైటీ మధ్యలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి అనే నేచర్ ఉంటుందన్నమాట. అందుకే కుంభరాశి వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే దే విల్ బి ఇంటూ కన్సల్టింగ్ ఫర్మ్స్ లో ఉంటారు, బిజినెస్ ఫర్మ్స్ లో ఉంటారు, బిజినెస్ మేనేజ్మెంట్స్, ఫైనాన్స్ మేనేజ్మెంట్స్ లో ఉంటారు. లైక్ సత్య నడెల్లా. కరెక్టే అండి. హీస్ ఆల్సో నేనే న హీస్ ఆల్సో ఎక్వేరియస్. ఓకే. ఓకే. నాకెప్పుడు అందరూ చుట్టూ ఉండాలనమాట. అట్లా. సో దే కాంట్ లీవ్. వాళ్ళేంటంటే ఐసోలేటెడ్ గా బతకలేరు. ఓకే. ఓకే. ఆ! కాకపోతే సరే అండి. ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ హ్మ్. లగ్నం పోస్ట్ చేసిందనుకోండి, హ్మ్. వాళ్ళు కొంతమంది ఉంటుంది కదా లైఫ్. ఈవెన్ దో దే వాంటెడ్ టు బి అరౌండ్ పీపుల్, లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళని కాశ్మీర్ బోర్డర్ లోనో, కన్యాకుమారి హ్మ్. దగ్గర పడేస్తుంది ఒక్కళ్ళని చేసి. హ్మ్. మిమ్మల్ని అలాగే అమెరికాలో పడేస్తే మీరు వెనక్కొచ్చేసారు. ఎనీవే అండి. ఐ వాంట్ టు ఆస్క్ ఎ ఫన్ క్వెషన్ లేటర్ బట్ ఐ విల్ సేవ్ దట్ ఫర్ లేటర్. యాహ్! ప్లీజ్ కంటిన్యూ అండి. ఘనా దగ్గరున్నాం. సో ఘన ఈస్ టెంపర్మెంట్ అండి. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 3 గణాలుంటాయి. ఒకటి దైవగణం, 2 మనుష్య గణం, 3 రాక్షస గణం. సో అంటే దైవగణం అనంగానే వాళ్ళు చాలా గుడ్ అని కాదు. రాక్షస గణం అనంగానే చాలా బ్యాడ్ అని కాదు. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ టెంపర్మెంట్ అన్నమాట. హౌ దే రియాక్ట్, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సిట్యుయేషన్స్ ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటారు అనేది టెంపర్మెంట్ చెప్తది. ఓకే. దైవగణం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఈజీ గోయింగ్, అంటే కేర్ నాట్ యాటిట్యూడ్ ఉంటదన్నమాట. అందుకే దైవగణం వాళ్ళు లైఫ్ లో ఎక్కువ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆశలుండవు. ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఎక్కడికో ఎళ్ళిపోవాలి అన్న ఆలోచన విధానం ఉండదన్నమాట దైవగణం వాళ్ళకి.
దే ఆర్ హ్యాపీ. అంటే 10 రూపాయలున్నా హ్యాపీగా ఉంటారు. 100 రూపాయలున్నా వాళ్ళ యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉండదు. సో అది దైవగణం. మనుష్యగణం ఏంటి అంటే దే ఆర్ వెరీ ప్రాక్టికల్. లైఫ్ లో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. దే వాంట్ టు అచీవ్ సంథింగ్. బట్ ఏంటి అంటే అది అచీవ్ చేయలేకపోయినా గానీ దాని వెనక పరిగెత్తే తత్వం కాదు. సో అది అచీవ్ చేయాలి కాబట్టి నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం నేను కష్టపడాలి. సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం నేను దాని గురించి చేయాలి అంటే అలా చేయలేరు వీళ్ళు. దే ఆర్ మోర్ లైక్ మిడ్ గోయింగ్ అనుకోండి. దే హ్యావ్ గోల్స్ బట్ దే వాంట్ టు ఆన్ ఎన్ ఈజీ వే ఆ గోల్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటారు. అది మనుష్య గణం. సో రాక్షస గణం వచ్చేసి ఏంటంటే దే ఆర్ వెరీ డెస్పరేట్. రాక్షస గణం వాళ్ళు ఎట్లా ఉంటారంటే దే ఆర్ వెరీ మెటీరియలిస్టిక్ అన్నమాట. దే సీ లైఫ్ వెరీ మెటీరియల్లీ. అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉండగలరు. వితౌట్ మనీ దే కాంట్ స్టే హ్యాపీ. వితౌట్ ప్రాపర్టీస్ దే కాంట్ స్టే హ్యాపీ. అండ్ వితౌట్ మనీ దే కాంట్ స్టే హ్యాపీ. సో వాళ్ళు చాలా ఏంటి అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ ని ఇష్టపడతారు. అండ్ దేర్ అప్రోచ్ టు లైఫ్ ఆల్సో విల్ బి వెరీ అగ్రెసివ్ అన్నమాట. అన్ని తొందరగా అయిపోవాలి. లైక్ ఇప్పుడు మన రాక్షసులు ఉంటారు, అసురులు ఉంటారు. ఇప్పుడు రావణాసురుడు లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ ఏంటి? నాకు అది కావాలి అంటే అది కావాలి అంతే. నో మ్యాటర్ వాట్ దే ఫైట్ ఫర్ ఇట్. ఆ ఫైటింగ్ క్యాపబిలిటీ ఉంటది. ఇప్పుడు అందుకే రాక్షస గణం వాళ్ళు లైఫ్ లో చాలా ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 ఎకరాల ప్రాపర్టీ కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉంటుంది వాళ్ళకి. మనుష్య గణంలోకి ఉంటది, రాక్షస గణంలో ఉంటది. సో మనుష్య గణం వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే నాకు ఎప్పుడో నేను చచ్చిపోయే లోపు నాకు 100 ఎకరాలు కొనుక్కోవాలి. ఎప్పుడో కొంటా. ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్ అని. కానీ రాక్షస గణం వాళ్ళు ఏంటంటే ఆ 100 ఎకరాలు కొనేంత వరకు కూడా గొడ్డుల్లా కష్టపడతారు. దే కెన్ లిటరలీ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్ జస్ట్ ఫర్ దట్ ప్రాపర్టీ. సో అందుకే ఏంటి అంటే రాక్షస గణం వాళ్ళు కేవలం రాక్షస గణం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అన్న ఒక కండిషన్ పెట్టారు మన ఆస్ట్రాలజీలో. ఎందుకు అంటే రాక్షస గణం వాళ్ళు ఏంటి అంటే అవతల వాళ్ళ లైఫ్ ని డిఫికల్ట్ చేసేస్తారు. ఎందుకంటే దీస్ గైస్ ఆర్ వెరీ మెటీరియల్. అండ్ సపోజ్ ఇక్కడ దైవగణం అతను వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఈ అమ్మాయికి రాక్షస గణం ఉంది, ఇతను దైవగణం ఉన్నాడు. సో ఇతను ఏంటి అంటే లైఫ్ చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది. ఇట్స్ ఓకే, చేసుకుందాం కదా మెల్లగా, నీకు ఒక ఇల్లు కావాలి, వస్తది, ఎప్పటికైనా వస్తది, మన టైం బాగున్నప్పుడు వస్తుంది అన్న యాటిట్యూడ్ ఉంటది. రాక్షస గణం వాళ్ళు ఎట్లుంటారంటే నీ బొంద టైం బాగుంటుంటే వీ హ్యావ్ టు గో స్ట్రగుల్, లే కష్టపడు పరిగెత్తు అంటుంటారు. అది ఇతనికి నచ్చదు. అక్కడ ఏంటి అంటే టెంపర్మెంట్ ఇష్యూస్. దట్ ఈస్ వేర్ రిలేషన్ బ్రేక్ అన్నమాట. అర్థం చేసుకుంటే చాలా బాగుందండి. యా ప్లీజ్ కంటిన్యూ. యా, సో దట్ ఈస్ రాక్షస గణం అండి. ఇట్స్ నాట్ బ్యాడ్ బట్ దే ఆర్ మెంట్ టు డూ సంథింగ్ బిగ్. సో అందుకని ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ ఆ సంథింగ్ బిగ్ చేసే వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వగలరు. ఈజీ గోయింగ్ లైఫ్ తీసుకునే వాళ్ళని వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది బద్ధకంగా లేజీగా ఉంటారు. వాళ్ళని రాక్షస గణం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు పొద్దున్న లేసి 6 నుంచి రాత్రి 12 వరకు 1 గంట వరకు గొడ్డుల్లా కష్టపడమన్నా కష్టపడతారు వాళ్ళు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ బిల్ట్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఫైనలీ బకూట్. దిస్ ఈస్ దేర్ లవ్ కంపారిజన్. ఒక్కొక్క సైన్కి మధ్యలో హౌ దేర్ లవ్ రిలేషన్ విల్ బి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉంది. దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది జోడియాక్ సైన్ అన్నమాట. అండ్ ఫైనలీ దిస్ ఈస్ నాడి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం 18 పాయింట్స్ లో చాలా మంది ఏంటంటే 36 లో 18 కలిసిందండి వీఆర్ ఓకే అన్న. 36 లో గణం గాని నాడి గాని కలవకపోతే దట్ ఆ రిలేషన్ నిలబడటం అనేది చాలా కష్టం. దిస్ టెల్స్ అబౌట్ ద లాంగివిటీ ఆఫ్ ది మ్యారేజ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా కొంతమందిని చూస్తుంటే కొంత కంపుల్ని పెళ్ళవగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సడన్ గా. ఆర్ పెళ్ళైన వెంటనే ఒకళ్ళు చనిపోవడం, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. పెళ్ళవగానే ఎవరికైనా ఒకరికి మేజర్ డిసీజ్ రావటం. సో పెళ్ళవగానే లైఫ్ విల్ ఫోర్స్ దెమ్ టు బి సెపరేటెడ్ అన్నమాట. నాడీ దోషం. దీనికి ఇందాకలా వాళ్ళకి మన కుజదోషంలో మీరు ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు మీ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏదైనా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా అండి? దీనికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది నాడీ దోషానికి. యాక్చువల్ నాడీ దోషం అన్నప్పుడు ఎలా వస్తుంది అంటే దీస్ ఆర్ ద టెంపర్మెంట్. ఇది బేసిక్ గా ఇది మూన్ సైన్ కాబట్టి దిస్ టోటలీ టెల్స్ అబౌట్ టెంపర్మెంట్ అన్నమాట. నాడీ దోషం ఎప్పుడు వస్తుంది అంటే బేసిక్ గా నాడీ దోషం అన్నప్పుడు మనకి అవతల వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, సెక్షువల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే హెల్త్ పరమైన అలవాట్లు కానీ, అది నాడీ దోషం చెప్తుంది అనమాట. హౌ దే క్యారీ ఫార్వర్డ్ విత్ దేర్ లైఫ్. ఇప్పుడు గణంది ఎలా ఉందో అలా నాడీది అలా ఉంటుంది అనమాట. ఈ రెండు కలవకపోతే ఏంటి అంటే ఇక్కడ పాయింట్స్ రావు. దీంట్లో వన్ కి 2 పాయింట్స్ రావడం, 3 పాయింట్స్ రావడం ఉండదు. ఈ రెండు కలిసాయా 8, ఈ రెండు కలవలేదా 0. అంటే నాడీ దోషం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం 40 మినిట్స్ పడుతుంది. సో టేక్ అప్ ఇన్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఇప్పుడు చూడండి, బేసిక్ లెవెల్లో అంటే ఇప్పుడు ఇనిషియల్ గా మీ వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి నాడీ దోషం గురించి చెప్తే ఇట్ విల్ బి వెరీ వెరీ అడ్వాన్స్. సో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. గణం ఏంటి అంటే అంటే టెంపర్మెంట్ కాబట్టి ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఫాలోవర్స్లో ఒకరు క్వశ్చన్ అడిగారు, నేను పోల్ పెట్టాను అనమాట. వాళ్ళు ఏమన్నారు అని అంటే, వాట్ ఈస్ నాడీ దోష, కెన్ 2 people విత్ సేమ్ నాడీ గెట్ మ్యారీడ్?
టూ పీపుల్ విత్ సేమ్ నాడి షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ అండ్ ఆల్వేస్. ఎందుకు అంటే టూ పీపుల్ హ్యావింగ్ సేమ్ లైఫ్ స్టైల్, లీడింగ్ సేమ్ లైఫ్ స్టైల్, బేసిక్ గా లైఫ్ స్టైల్ కంటే కూడా ఏంటి అంటే నాడీ బేస్డ్ ఆన్ సెక్షువల్ ఇంట్రెస్ట్ అండి. దాని వెనక చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. హై లెవెల్‌లో చెప్పాలి అనంటే ఇట్స్ అబౌట్ అవర్ సెక్స్ యాపటైట్ అనుకోండి. సెక్స్ appetite అండ్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఫిజికల్ వే అంటున్నారా? ఇన్ ఫిజికల్ వే. ఇది ఓకే. బేసిక్ గా గాట్ ఇట్. మూన్ సైన్ ఇది మెంటల్ వే కదా. అర్థమైంది. మూన్ ఈజ్ అర్థమైంది. ఆల్వేస్ ద మెంటల్ టెంపర్మెంట్. అర్థమైందండి. సో, ఈ ఫిజికల్ వేలో సెక్స్ ఒక్కటే కాకుండా ఫిజికల్ హెల్త్ గూడా వస్తదా? హెల్త్ హ్యాబిట్స్ వస్తాయి. చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ డిఎన్ఏస్ వస్తాయి. చిన్నప్పటి నుంచి డిఎన్ఏ పరమైన వాటి కింద కూడా నక్షత్రాల పరంగా పుడతారనమాట. ఇది నాడీ అనేది నక్షత్రం బేస్డ్ గా వస్తది. ఓహ్! ఓకే. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ష్యూర్ అండి. నక్షత్రం బేస్డ్ వస్తది. గణం వచ్చేసి గణం కూడా నక్షత్రం బేస్డ్ వస్తది కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రాశి యాజ్ వెల్. గణం మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ లగ్న. బట్ నాడీ ఏంటి అంటే నక్షత్రం బేస్డ్ వస్తది కాబట్టి ఇట్ ఈస్ మోర్ కార్మిక్. సో ఓకే. నాడీ దోషం ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం వస్తుంది. నాడీ దోషం ఉన్న హుహు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ కెనాట్ హ్యావ్ కిడ్స్ ఇన్ ఏ నార్మల్ వే. ఏదో ఒక మెడికల్ హుహుహుహు. హెల్ప్ అవసరం పడుతూ ఉండొచ్చు. అందుకే ఇప్పుడు అంటే బేసిక్ గా ఇది వరకు నాడీ దోషం ఉంటే పిల్లలు పుట్టరు అని చెప్పేవాళ్ళు. ఓకే. ఓకే. కానీ ఇప్పుడు అది ప్రెడిక్ట్ చేయడం మానేసాం మోడర్న్ ఆస్ట్రాలజీ. మీకు పిల్లలు పుట్టరు అనే కాన్సెప్ట్ లేదు. బికాజ్ నౌ దే హ్యావ్ ఐవీఎఫ్, నౌ దే హ్యావ్ సరోగసీ, నౌ పీపుల్ ఆర్ అర్థమైంది. అడాప్ట్. సో ఏంటి అంటే మీకు పిల్లలు లేరు అని చెప్పటం అనేది ఇట్స్ ఇర్రెలవెంట్ నౌ. ఇక్కడ మోడర్న్ ఆస్ట్రాలజీలో ఏంటి అంటే సో నేను కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తానంటే ప్రాబబ్లీ యూ మైట్ నీడ్ మెడికల్ అసిస్టెన్స్ అండి. కొంత నార్మల్ డెలివరీ, నార్మల్ ప్రాజనీ ప్రాసెస్ అనేది కొంత డిలే అవ్వచ్చు అని చెప్తాను. సో ఫార్ అయితే మీరు ఈ 36 పాయింట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అనిపించిందండి. రిలేట్ చేసుకోగలుగుతున్నా. యాస్ ఎన్ ఇంజినీర్ ఆల్సో లాజికల్ వేలో డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నా. అంతా బానే ఉంది కదా! మరి ఇనీషియల్లీ ట్రాష్ అని ఎందుకన్నారు? ఇనీషియల్ గా ట్రాష్ అని ఎందుకన్నాను అంటే ఇది ఒక్కటి సరిపోదు. దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టెంపర్మెంట్. ఇప్పుడు మన ఓకే. లైఫ్స్ ఇదివరకు ఏంటి అంటే టెంపర్మెంట్ కలిస్తే సరిపోయేది. మీ ఇద్దరి చాట్ లో ఇక్కడ ఏంటి ఇది పరమిత్ర, ఇది సంపత్తర, వీళ్ళిద్దరికి నక్షత్రాలు కూడా కలిసాయి, గణాలు కలిసాయి. వీళ్ళకి అన్ని చోట్ల ఇప్పుడు గణం కలిసిందండి, నాడీ కలిసింది. కాబట్టి దిస్ చాట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు. కానీ కలవని వాళ్ళకి సో అప్పుడు ఓకే. ఇప్పుడు ఈ గణం కలవలేదండి. అప్పుడు ఏంటి పరిస్థితి, పెళ్లి చేసుకున్నాక కాన్స్టెంట్లీ దే హ్యావ్ ద క్వారల్స్. ఎందుకంటే ఇతను ఇతనితో కలిసి ఉండలేడు. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఇక్కడ రాక్షస గణం వచ్చింది అనుకోండి, ఇతను వీళ్ళ వెనక పరిగెత్తలేడు. టెంపర్మెంట్ ఇష్యూస్ వస్తాయి. తినేం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నేనెంత మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అంతే మెటీరియలిస్టిక్ గా ఆలోచించాలి కదా, నువ్వు ఎందుకు అలా లేవు అని అంటారు. మళ్ళీ అక్కడ టెంపర్మెంట్ ఇష్యూస్ వస్తాయి. దాని వల్ల ఏంటి అంటే మై హస్బెండ్ ఈస్ నాట్ కంపాటబుల్ విత్ మీ అండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రన్ బిహైండ్ హిమ్. అతను చాలా లేజీగా ఉంటాడు, నడవడు, నాతో పాటు పరిగెత్తాడు, మాట్లాడాడు, ఫినాన్షియల్ డీలింగ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడు అని చెప్పేసి వస్తారు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. సో అప్పుడు చూస్తే ఏంటి అంటే ఈ గణం మిస్ మ్యాచ్ ఉంటుంది సో అండ్ ఇక్కడ సబ్జెక్ట్ మారిపోతుంది. ఒక్క క్వెషన్ అండి. ఇప్పుడు మిస్ మ్యాచ్ అక్కడ ఉంది కదండీ! మీరేమన్నారు అనంటే దిస్ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్. దిస్ హాస్ టు బి లుక్డ్ అప్ విత్ ఈ బర్త్ చార్ట్‌ని లగ్నం చార్ట్ అనొచ్చా అంటే? లగ్న చాట్ అనే అనాలి. సో దాన్ని బర్త్ చాట్ అంటాం కానీ దాన్ని మామూలుగా మన పేరు నార్త్ ఇండియన్స్ కుండలి అని పిలుస్తారు. మనం ఓకే. లగ్న చాట్స్ అని పిలుస్తాం, లగ్న కుండలి అని. సో బేసిక్‌లీ ఈ 36 పాయింట్స్ ఆ చార్ట్‌ని ఏమంటామండి? దీన్ని అష్టకూట చాట్ అంటాం. అష్టకూట. మనం అష్టకూటాన్ని లగ్నాన్ని కలిపి చూడాలి. దీని ఒక్క ఇప్పుడు దాని మీద డెసిషన్ తీసుకోకూడదు. బికాజ్ లగ్న చాట్ ఇది ఏంటి అంటే దిస్ ఓన్లీ టాక్స్ అబౌట్ టెంపర్మెంట్ అండి. మీకు మళ్ళీ మళ్ళీ అదే దిస్ టాక్స్ అబౌట్ ఓవరాల్. ఇప్పుడు మీరు ఒక బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నారు, ఓకే, అన్ని రాస్తారు బ్లడ్ రిపోర్ట్ మీద, కింద ఇట్ హ్యాస్ టు బి క్లినికల్లీ ప్రూవెన్ అని అంటారు. అంటే దిస్ నీడ్స్ డాక్టర్స్ అడ్వైస్ యాజ్ వెల్ అని అర్థం. సో ఆ డాక్టర్స్ అడ్వైజ్ ఈ చాట్. సో దిస్ అంటే ఈ చాట్ లో ఏంటి అంటే మనకి ఫైనల్ అవుట్కమ్ చెప్తుంది. అది టెంపర్మెంట్ చెప్తే ఇది యాక్చువల్ గా ద లైఫ్ చెప్తుంది, హౌ దేర్ లైఫ్ విల్ బి పోస్ట్ మ్యారేజ్ అని. అంటే సో కరెక్టే రెండు అండి. కలవాలి. అక్కడ 33 పాయింట్స్ అంటే బేసిక్ గా అక్కడ పాయింట్స్ కలవలేదు అనుకో, ఇక్కడ చాట్ చూసినా ఇర్రెలవెంట్. కానీ ఒక్కొక్కసారి అక్కడ పాయింట్స్ కలిసాక ఇక్కడ బర్త్ చాట్ లో దోషాలు ఉన్నాయనుకోండి, దెన్ అప్పుడు ఆ పెళ్లి నిలవదు కూడా. సో బేసిక్‌లీ ఇందాకలన్నట్టు ఒక అమ్మాయికి నాకు 14 పాయింట్స్ వస్తే ఇంకా లగ్న చార్ట్ చూడాల్సిన పని లేదన్నమాట. పనిలేదు. ఎందుకు అంటే వాళ్ళు మానసికంగా కలిసి ఉండలేదు ఇప్పుడు సొసైటీలో. ఐఎమ్ నాట్ ఆహాహా! టాకింగ్ అబౌట్ ఆర్ మదర్స్ పీరియడ్, పోస్ట్ బిఫోర్ దట్ పీరియడ్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు సొసైటీలో ఏంటి అంటే పాయింట్స్ కలవకపోతే, పాయింట్స్ కలిసిన లగ్న చాట్లు కలవకపోతే మ్యారేజ్ నిలబడడం అనేది చాలా కష్టం అండి. వెరీ వెరీ టఫ్. ఎందుకు అంటే ఐ హావ్ సీన్ పీపుల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ చూడకుండా తర్వాత చూసి అది కలవక మ్యారేజ్ తర్వాత ఇష్యూస్ ఫేస్ చేసి ఆ ఇష్యూస్ వల్ల నేను మీకు ఐ థింక్ మన నెక్స్ట్ పాడ్కాస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఐ
ఐ ట్రై టు కనెక్ట్ వన్ ఆఫ్ మై క్లయింట్. ఓహ్! తనతో వావ్! నేను రెగ్యులర్ గా ఇప్పటికి టచ్ లోనే ఉంటాను. అండ్ షీ విల్ టెల్ హర్ ఆహాహా! లైఫ్ ఎక్స్పీరియన్స్ క్లియర్లీ. తను ఏంటి అంటే ముందు నమ్మలేదు ఆస్ట్రాలజీని. తను అసలు ముందు చూడలేదు. ఎందుకంటే దే ఆర్ ఇంటూ లవ్. 6 ఇయర్స్ ఆఫ్ లవ్ రిలేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆబ్వియస్లీ లవ్ అన్నాక చూడరు కదా బర్త్ చార్ట్స్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! చేసుకున్నారు. అండ్ వన్స్ పోస్ట్ మ్యారేజ్ ద ఇష్యూస్ స్టార్టెడ్ కమింగ్ అప్ అన్నమాట. సడన్ గా అతని మెంటాలిటీ మారిపోయింది. హి బికేమ్ మోర్ అగ్రెసివ్. సడన్ గా గొడవలు రావటం, వాళ్ళ ఇన్‌లాస్ తో గొడవలు రావటం, ఇష్యూస్ డీల్ చేయలేకపోవటం. అండ్ దెన్ షీ గాట్ టు అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక సమస్య రిపీటెడ్ గా వస్తున్నప్పుడు అది ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ఆలోచన వస్తది బ్రెయిన్ కి. తెలుసుకోవాలి అన్న తాపత్రయం వస్తదన్నమాట. సో ఆ తాపత్రయంలో భాగంగా తను ఆస్ట్రాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడటం, అటు చూడటం, ఇటు చూడటం, ఆ రీసెర్చ్ చేయడం. తను కొంత ఆస్ట్రాలజీ నేర్చేసుకుంది. దాంట్లో భాగంగా ఇంట్రెస్ట్ లో భాగంగా అండ్ తను నన్ను అప్రోచ్ అయినప్పుడు దెన్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 1.5 అవర్ కాన్వర్సేషన్ అన్నమాట. యూజువల్ గా నేను 30 మినిట్స్ కన్సల్టేషన్ తీసుకుంటా. బట్ తను ఏంటి అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ద కాన్వర్సేషన్ గాట్ ఎక్స్టెండెడ్ అన్నమాట. షీఈస్ టెల్లింగ్ అబౌట్ ఆల్ హర్ ఆ రిలేషన్షిప్ 6 ఇయర్స్ అప్పుడు ఎట్లుండేది, పోస్ట్ దట్ ఎట్లుండేది అనేది. షీ గాట్ టు షీ అండర్స్టూడ్ దట్ ద ఇష్యూస్ విత్ దేర్ బర్త్ చార్ట్స్ అని. ఇద్దరికి చూస్తే లెస్ దెన్ 11 పాయింట్స్ కలిసాయి ఈ ఓకే. అష్టకూటలో. బట్ ఆన్ హై లెవెల్ అయితే ఒక్క క్వెషన్ ఉంది. అంతవరకు వాళ్ళు ఒక మ్యాన్, ఒక వుమన్ ఓకే 6 ఇయర్స్ లవ్‌లోనే ఉన్నారు. అంటే ఒక లైఫ్ లీడ్ చేశారు. సడెన్‌గా పెళ్లి అనేది ఒక ఈవెంట్, ఒక పర్టిక్యులర్ డే అనుకుందామండి అంతే. పెళ్లి తర్వాత అంత బిగ్ చేంజ్ అప్పుడే ఇవన్నీ ఎందుకొస్తాయండి? అంతవరకు కూడా మనుషులు కలిసే ఉన్నారు కదా! ఇంతవరకు మనుషులు కలిసున్నా దే ఆర్ లివింగ్ ఇన్ 2 డిఫరెంట్ హోమ్స్. దే ఆర్ ఓకే. లీడింగ్ 2 డిఫరెంట్ లైఫ్స్. అలా అంటారా? ఓకే. సో పోస్ట్ హుహుహుహు. మ్యారేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక మనిషిని మీరు 6 ఏళ్ళు కలిసినా, 10 ఏళ్ళు కలిసినా మీరు ఆ మనిషితో కలిసి ఉండనప్పుడు యూ నెవర్ నో హి ఈస్ యాక్టింగ్ ఆర్ హి ఈస్ రియల్ ద పర్సన్ అని. అతను ఎలాంటి వాడు అనేది తన బెడ్‌రూమ్ లోకి వెళ్ళేదాకా మనకు తెలీదు. అబ్సల్యూట్‌లీ రైట్ అండి. అంటే చాలా మందికి అది ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనమే ఉన్నాము. మనం అందరికీ అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయం గదా! బట్ వెన్ యూ స్టే వెరీ క్లోజ్ టు దట్ పర్సన్ యూ విల్ నో వాట్ ఈస్ హిస్ ట్రూ పర్సనాలిటీస్. పెళ్లికి ముందు లైఫ్ ఒకలాగా ఉంటుంది. పెళ్లి తర్వాత వెన్ రెస్పాన్సిబిలిటీస్ హిట్ మనిషి యొక్క టెంపర్‌మెంట్ మారిపోతుంది. ఐ అగ్రీ అండి. ఐ అగ్రీ. ఐ కుడ్ సీ దట్. ఇప్పుడు చాలా కండిషన్స్ లో ఏంటి అంటే అక్కడ 33 పాయింట్స్ కలుస్తాయి. అక్కడ అన్ని ఎక్సలెంట్ గా కలుస్తాయి. కానీ ఇక్కడ కుజదోషం ఉంది తనకి. అండ్ ఇక్కడ ప్లేస్‌మెంట్స్ బాలేదు. ఇక్కడ తన 7th హౌస్ అంటే ఈ ఏడో భావాన్ని మనం మ్యారేజ్ భావం అంటాం. క్వాలిటీ ఆఫ్ మ్యారేజ్ చెప్తుందన్నమాట. ఇది ఇనిషియేషన్ ఆఫ్ మ్యారేజ్ చెప్తుంది. అంటే మన పెళ్లికి ముందు అఫైర్స్ అనుకోండి. దిస్ హౌస్ అండ్ ఓకే. దిస్ హౌస్ టెల్స్ అబౌట్ అవర్ మ్యారేజ్. ఈ హౌస్ బేసి గాని కరెక్ట్ గా లేదు అంటే ఇప్పుడు ఇది శని అండి. దిస్ ఇస్ ఓకే. శని. అండ్ ఇఫ్ సపోజ్ శని ఈజ్ హియర్ అప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ చార్ట్ మారిపోతుంది. హిస్ అప్రోచ్ టువర్డ్స్ మ్యారేజ్ మారిపోతుంది. లైఫ్ లో తనకి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ మారిపోతాయి. ఎవ్రీథింగ్ చేంజెస్ డ్రాస్టికలీ అన్నమాట. ఈవెన్ దో అక్కడ పాయింట్స్ కలిసిన బికాస్ దట్ పాయింట్స్ ఇస్ టెంపర్మెంట్. దిస్ ఈస్ ద యాక్చువల్ లైఫ్. దట్ పాయింట్స్ టెల్స్ అబౌట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అని. కానీ ఇక్కడ ఏ సిచ్యువేషన్స్ వస్తాయి అనేది చెప్తుంది లైఫ్ లో. ఓకే. అర్థమవుతుందా? సో ఇప్పుడు అక్కడ ఏంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అతను పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వచ్చు దానికి. కానీ నువ్వు కంటిన్యూస్ గా నీకు సిచ్యువేషన్స్ బ్రేక్ అయ్యేలాగా వస్తున్నప్పుడు వెన్ యూ బ్రేక్ ద గ్లాస్ కంటిన్యూస్లీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద గ్లాస్ షాటర్స్ కదా. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ మ్యారేజ్ అన్నమాట. సో ఇప్పుడు అష్టకూట ఉందా ఇందాక మీకు చెప్పింది ఆ పాయింట్స్. దిస్ టెల్స్ అబౌట్ హౌ హీ టేక్స్ లైఫ్ మెంటలీ. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు లైఫ్ లో సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేస్తారు మెంటల్ గా అనేది ఇది చెప్తుంది. అండ్ దిస్ టెల్స్ అబౌట్ దేర్ యాక్చువల్ లైఫ్. అది సిచ్యువేషన్స్ చెప్తుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో చెప్తుంది. ఇప్పుడు అక్కడ 33 పాయింట్స్ కలిసాయి అనుకోండి 36 కి. హ్మ్. వెన్ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ గణము, నక్షత్రము, నాడి ఈ 3 కలిసి 18 పాయింట్స్ పైన వచ్చినాయి. అప్పుడు దీంట్లో కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి. దీనికి కొన్ని రెమెడీస్ చేసుకోను ప్రాక్టికల్ గా బాబు నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కుజదోషం వల్ల నీకు డామినెన్స్ ఇష్యూస్ వస్తాయి అంటే ఓకే అండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ టెంపర్మెంట్ లెవెల్స్. పోస్ట్ మ్యారేజ్ కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు. అసలు సిచ్యువేషన్ లో మీకు ఫౌండేషన్ అది, దానిపైన బిల్డింగ్ ఇది. రెండు ఓకే. స్ట్రాంగ్ గా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండి బిల్డింగ్ స్ట్రాంగ్ గా లేకపోయినా కూలిపోతుంది. బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేకపోయినా కూలిపోతుంది. ఒక బేసిక్ క్వెషన్. ఇది అబ్బాయిది, అమ్మాయిది కలిపి వస్తదా? ఇది ఇండివిడ్యువలా అండి ఇది ఈ లగ్న చార్ట్? ఇది ఇండివిజువల్. బోత్ హ్యావ్ డిఫరెంట్ చార్ట్స్. ఓకే. ఓకే సో ఇదొక చార్ట్, ఇదొక చార్ట్. ఇప్పుడు డిఫరెంట్ చార్ట్స్ అన్నమాట. అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయిది ఫస్ట్ ఈ పాయింట్స్ చూసాక, అష్టకోట చూసిన తర్వాత ఇండివిడ్యువల్ చార్ట్ చూడాలి. సో ఫస్ట్ అష్టకూట స్ట్రాంగ్ ఉందనుకోండి. నెక్స్ట్ మనం లగ్న చార్ట్‌కి వెళ్తాం. చాలా మంది అష్టకూట దగ్గర ఆగిపోతారు. దట్ ఈస్ మిస్టేక్ అంటున్నాను నేను. ఓకే. అష్టకూట ఇప్పుడు బయట మనం చూపించి ఓకే జస్ట్ 18 పాయింట్స్ పైన కలిసేయండి. వి కెన్ డూ ద మ్యారేజ్ అని మాత్రం చేసుకోవద్దు అంటున్నా. ఆ 18 పాయింట్స్ లో ఏమేమి కలిసాయో అడగండి. అది ఇంపార్టెంట్. గణం గలవాలి, నాడి గలవాలి, నక్షత్రం గలవాలి. ఈ 3 కల
కలవకుండా 18 కాకుండా 180 పాయింట్స్ వచ్చినా ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. దట్ మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు బి దాంట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి మ్యారిటల్ లైఫ్. గణం కలిసి నాడి కలిసి నక్షత్రం కలిసాక 18 పాయింట్స్ వస్తే దట్ ఈస్ ఓన్లీ రెలవెంట్. సో నక్షత్రం నాడి గణం లేకుండా వచ్చిన 18 పాయింట్స్ యూజ్లెస్. ఫస్ట్ అక్కడ చూస్తాం, అక్కడ 18 పాయింట్స్ కలిసాయి, నాడి కలిసింది, గణం కలిసింది, నక్షత్రం, ఈ మూడు కలిసే 18 పాయింట్స్ కలిసింది, టిక్ అయిపోయింది. దెన్ యూ come to the second section ఏంటి, లగ్న చాట్. నౌ we will see how his life will be. Now we saw his temperament. సో ఇద్దరికి టెంపర్మెంట్ వైజ్ కలిసింది, ఓకే. గణం కలిసింది, ఇద్దరు టెంపర్మెంట్ వైజ్ ఇద్దరు మనుషగణం, ఓకే. దే విల్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్స్ ఇన్ ఎ లైట్ గోయింగ్ వే, ఓకే, నైస్, టిక్. రాక్షస గణం, ఓకే, దే ఆర్ వెరీ హైలీ మెటీరియలిస్టిక్, కష్టపడే తత్వం, టిక్ అయిపోయింది. నౌ we come to the birth chart. Now we see how his life will be. ఎలాంటి సిచ్యుయేషన్స్ ఇతని లైఫ్ లో ఫేస్ చేస్తాడు, ఎలాంటి సిచ్యుయేషన్స్ తిన లైఫ్ లో తిను ఫేస్ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద దశాస్. తను ఇప్పుడు రైట్ నౌ ఏ దశలో ఉంది. మీకు టెంపర్మెంట్ బాగున్నా, ఇప్పుడు ఇఫ్ షీఈస్ రన్నింగ్ టు ఏ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ దశ అనుకోండి, సపోజ్ ఇప్పుడు తనకి శని చాలా బ్యాడ్ ప్లానెట్, బ్యాడ్లీ ప్లేస్డ్ ప్లానెట్, రైట్ నౌ తన శని మహర్దశలో ఉంది. ఈ విషయం ఈ అబ్బాయికి తెలియదు. ఇప్పుడు హర్ బోట్ ఈస్ ఆల్రెడీ ట్రావెలింగ్ ఇన్ ఎ స్ట్రాంగ్